ఈ ఇయర్కి నాకు కారం వచ్చేసిందండి. ఎవరి ఇయర్ నేనే మిరపకాయలు తెచ్చుకొని తొడుములు తీసుకొని మిల్లుకి తీసుకెళ్ళి ఆడించుకుంటాను ఎప్పుడు. కానీ ఈ ఇయర్ కొంచెం నాకు హెల్త్ బాగోకపోవడం వలన చేసుకోలేకపోయానండి. మిరపకాయలు తెచ్చుకొని చేసుకోలేను. అందుకనే పక్కన అమ్మాయితో అన్నాను, ఇట్లాగా చేసుకోలేను, ఎలాగో ఏంటో కారం అంటే నేను తెస్తానంటే మా ఊరి నుంచి మిల్లు దగ్గర నుంచి తీసుకొస్తాను నేను అని పాపం తీసుకొచ్చిందండి. స్నేహకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయితే ఇదిగోండి చూడండి ఎంత రెడ్గా ఎంత బాగుందండి కారం. దాన్ని నేను ఇందులోకి దీని నిండా తీసేసుకుంటానండి. ఇందులో ఏం చేస్తానంటే అండి, ఇదిగో ధనియాలను జీలకర్ర వేయించి పెట్టుకున్నాను. అవి మిక్సీ పొడిలా చేసేసుకొని చక్కగా ఈ పౌడర్లో కలిపేసుకుంటానండి కారంలో. దీన్ని నిండా తీస్తానండి. ఇంకా నేను సరిపోద్ది అప్పుడు నేను వేసిన ధనియాలు జీలకర్ర దీనికి సరిపోద్ది. 4 ఎల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా చేసేసుకొని ఇందులో వేసేసుకుంటే అండి సూపర్గా ఉంటుందండి. ఇంకా కారం స్మెల్ బాగుంటుంది, తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కర్రీస్లో వేసుకుంటే. మనం ఇందులో ఒకసారి వేసుకునే కన్నా ఇలా కొంచెం కొంచెం తీసుకొని మనం కారంలోని ఈ దినుసులు కలుపుకుంటే బాగుంటుందండి. అప్పుడు ఈ కారం పొట్టుపోదు, తర్వాత పురుగు వస్తుంది అనే డౌట్ కూడా మనకు ఉంటుంది. దీన్ని ఇలాగ చక్కగా ఓ చోట పెట్టేసుకోవచ్చు ఎక్కడైనా. ఇలా తీసుకొని కలుపుకుంటే అండి ఇన్స్టెంట్గా చక్కగా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కూరలో. ఇట్లా చేసుకోండి చెప్తున్నా. ఇదిగోండి వేస్తానండి. ఇంక ఇది మిక్సీ గిన్నెలో వేసేసి పౌడర్ చేసి ఇందులో కలిపేస్తానండి. ఇందులో కలిపేసి మొత్తం ఇదంతా నిండగా తీసి అంతా కలిపేసుకుంటానండి. అదేంటి ఈ సంవత్సరం నాకు కారం సమస్య తీరిపోయిందండి. ఇంకా ఇదిగోండి పౌడర్ చేసేసాను, జీలకర్ర ధనియాలు చక్కగా చేసేసాను, ఇందులో కలిపేస్తానండి. మళ్ళీ మంచిగా వస్తుందండి వాసన. 2 వేసుకుంటే సరిపోద్దండి. మళ్ళీ మనం కూరలో ధనియాల పొడి జీలకర్ర పొడి అంటారు కదా, అవి ఏమి వేసుకోక్కర్లేదు. ఎల్లుల్లిపాయలు 4 కచ్చాపచ్చగా కొట్టేసి చక్కగా వేసేసుకుంటే సరిపోద్దండి. ఇలా కలిపేసుకొని ఇంకా పైన వేసేస్తానండి కారం. నేను నింపుగా వేసేసి ఇదంతా మొత్తం బాగా కలిపేస్తానండి. అదండి ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు కూడా ఇది వేయలేదని అనుకుంటారు, వేసి చూపించమంటారా? వేసి చూపిస్తాను ఉండండి. ఇదిగోండి చక్కగా కలిపేసానండి మసాలా అంతా కిందకి పైకి మొత్తం కలిపి. ఇదిగోండి ఎల్లుల్లిపాయ రేకలు కూడా ఇలాగా చూస్తే కనపడుతున్నాయి కదా, కచ్చాపచ్చగా కలిపేసి అడుగున వేసేసానుకోండి, ఇక పైన కూడా వేసేసానండి. ఇదండి చక్కగా నాకు ఈ ఇయర్ చాలా హ్యాపీగా అనిపించిందిలేండి. స్నేహ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ స్నేహ. నాకు ఈ కారం పని అనేది చాలా పెద్ద పని అండి, అసలు పెద్ద టాస్క్ ఇది. నిజంగా ప్రాబ్లం అయితే తీరిందండి. ఓకే అండి. అలా డబ్బాలో కలిపితే ఎందుకో సాటిస్ఫాక్షన్గా అనిపించలేదండి నాకు. అందుకనే ఇట్లాంటి దాంట్లో వేసుకొని చక్కగా ఇదిగోండి కిందకి పైకి కలిపేసాను. మొత్తం కలిసిందండి మసాలా అంతానే చక్కగా. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు చూసారు కనిపిస్తున్నాయి కదా మీకు, ఇలాగ కచ్చాపచ్చగా దంచేసుకొని వేసేసుకుంటే అండి ఇలాంటి డబ్బాలు వేసేసుకొని చక్కగా వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి మిగిలిన కారం ఇట్లా క్యాన్లో వేసేసానండి. క్యాన్లో వేసేసి దీన్ని పైన పెట్టేసుకుంటాం బల్ల మీద అంటే. ఇంకా అదండి ఇదే చూసారా ఎంత అయిందో. ఇది చాలా వస్తుంది మనకు. ఈ ఫ్లేవర్ అంతా పోయే వరకు కూడా మనం వాడుకోవచ్చు చక్కగా. తర్వాత మళ్ళీ ఇట్లానే తీసుకొని మళ్ళీ కొన్ని జీలకర్ర ధనియాలు కలుపుకుంటే అప్పటికప్పుడు బాగుంటుందండి. మనకు స్మెల్ బాగుంటుంది. ఇంతకుముందు చెప్పానండి, మళ్ళీ అన్నిసార్లు చెప్తున్నారు అనుకుంటారేమో. ఓకే అండి, సరే అండి. ఇది పైన పెట్టేస్తానండి, బల్ల మీద పెట్టేస్తానండి. ఓకే అండి. మసాలాలన్నీ కలిపిన కారం అండి కూరలో వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకూడదండి, చాలా ఘాటు ఉంటుంది. కొంచెం తగ్గించే వేసుకోవాలి. కలర్ రాకపోయినా పర్లేదు, కానీ కారం అయితే మండిపోద్దండి. మళ్ళీ కొత్త కారం కదా అట్లానే ఉంటుంది. దోసకాయ మునక్కాయ వండుతున్నానండి కూర. ఇలా వేసాను, కొంచెం తగ్గించే వేసాను, సరిపోద్దండి, ఎక్కువ అక్కర్లేదు. మనం కలర్ కోసం చూసుకుంటే మండిపోద్దండి, మళ్ళీ కడుపులో మంట తెచ్చేస్తుంది. ఈ ఎండకి వేడికి అసలు ఉండలేము ఇంకా. చూడండి అయినా బాగుంది కూడా కదా, మంచిగా ఉందండి. కారం కూడా చూసారా రెడ్గా చాలా బాగుంది. ఓకే అండి, బాగా పెట్టేస్తాను. కొంచెం అయినా కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోద్ది. ఈరోజు మా బాబు బాక్స్లో కంటే క్యారెట్ ఫ్రై చేశాను. వాడికి రైస్ కలపగా కొంచెం ఉందండి. కొంచెం నేను అన్నం తినేటప్పుడు తినేస్తానండి. ఇది పడేయడం ఎందుకంటే ఇప్పుడే వండిన అన్నం బాక్స్గా మిగలగా నేను
తినేస్తా మధ్యాహ్నం. క్యారెట్ ఫ్రై అండి, తర్వాత దోసకాయ, ములక్కాయ ఇగురు పెడుతున్నానండి. ఇదిగోండి టమాటా పచ్చడి చేసేసానండి ఆల్రెడీ అంతానే. నేను చాలాసార్లు చేస్తుంటాను కదా, మీకు అందుకే చూపించట్లేదు. ఇదిగోండి టమాటా, ఓన్లీ టమాటాలండి, ఇంకా కొత్తిమీర అది ఏమి వేయలేదు. టమాటా పచ్చడి ఇదండి ఈరోజు మాకు లంచ్లోకి కర్రీస్. ఓకే అండి, బాయ్. చూసారా ఎంత బాగుందో కలర్ అండి. కొంచెం వేసాను నేను, అయినా మంచి కలర్ వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. కొంచెం చేతిలో వేసుకుని చూసాను, ఉప్పు కారం అదని బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మ్యాక్సిమం వీలు పడితే కనుకండి ఇలా ఆడించుకుంటే బాగుంటుంది కారం అండి. ఇంకా చేసుకోలేని వాళ్ళు ఏం చేస్తారులేండి, ప్యాకెట్ తెచ్చుకో కలుపుకోవాల్సిందేలేండి, కూరలు వేసుకోవాల్సిందే. ఓకే అండి, చూడండి ఎందుకంటే నేను ఆవకాయ పచ్చడి పెట్టాను, అది కూడా ఒక వీడియోలో చూపిస్తాను. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.